ప్రైజ్ లార్డ్. విక్టరీ ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్, అబ్దుల్లాపూర్ మెట్, హైదరాబాద్. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంన మీ అందరికీ వందనాలు. ఈరోజు క్రిస్మస్ 2023 డిసెంబర్ 25. ఈ దినమున క్రిస్మస్ అందరూ ఎదురు చూస్తున్నారు. ఓకే, ఈ క్రిస్మస్ అందరికీ ఎందరైతే క్రీస్తుని అంగీకరించి ఉన్నారో, ఎందరైతే క్రీస్తుని కలిగి క్రీస్తుని వెంబడిస్తున్నారో, యేసు క్రీస్తు ఎందుకు ఈ భూమి మీదకి మానవునిగా జన్మించి అని ఎందుకు పుట్టవలసి వచ్చింది, శరీరధారిగా పుట్టవలసి వచ్చింది అనేది చాలామందికి ఇంకా ఈ యేసు ప్రభు యొక్క జనన మర్మం తెలియదు. ఎందుకంటే ఆ మర్మం సృష్టికర్త ఎవరు అని ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఎన్నో దేశాలలో ఇంకా యేసు ప్రభు ఎందుకు పుట్టవలసి వచ్చి ఉన్నది, ఈ మర్మము అందరికీ రహస్యం తెలుసుకోవాలని ఉంటుంది. ఎదుటివారి హృదయంలో ఏముందో తెలుసుకోవాలని ఉంటుంది. నెక్స్ట్ ఎదుటివారు ఏం చేయబోతున్నారో అని తెలుసుకోవాలని ఉంటుంది. రహస్యము అంటే మర్మాలు, సీక్రెట్స్ తెలుసుకోవాలని ఉంటుంది. కానీ నిజమైన సీక్రెట్, ఎదుటివాని సీక్రెట్ ఏమిటి తెలుసుకుంటే ఎత్తుకు పై ఎత్తులు ఏయడానికి ఎందరో ఉంటారు. కానీ ప్రపంచమంతా టాప్ మోస్ట్ సీక్రెట్స్లల్లో విలువైన సీక్రెట్ ఏదైనా ఉన్నదంటే యేసుక్రీస్తు జననం అండ్ యేసుక్రీస్తు మరణం. అయితే ఈ జననం గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు సర్వమానవాళి పాపాల నిమిత్తము ఆయన పుట్టి ఉన్నాడు, శరీరధారిగా పుట్టి ఉన్నాడు. ఆయన రక్షకుడు, పాపము విషయంలో రక్షకుడు. ఆత్మ పాపంలో పడడం దేవుని చిత్తం కాదు. మనిషి శిక్షింపబడడం దేవుని చిత్తం కాదు. ఎందుకంటే మనిషి విడుదల పొందుకోవాలి, ప్రతి శ్రమ నుంచి విడుదల పొందుకోవాలి. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా ఆ శ్రమకు సంబంధించిన ఆ శ్రమ నుంచి విడుదల పొందుకోవాలి. అది దేవుని చిత్తం. ఎలాంటి శ్రమనైనా, ఎలాంటి మానవ జ్ఞానముకు, శక్తికి, మానవ ఆలోచనకు, మానవ వివేచనకు, వాళ్లకు అంతు చిక్కని ఎలాంటి శ్రమైనా దాని గురించి విడుదల పొందుకోవడం కోసం యేసు ప్రభు భూమి మీదకి పుట్టడం జరిగింది. ఎందుకంటే సర్వమానవాళి పాపాల నిమిత్తం ఆ శ్రమ, ఏ శ్రమ ప్రతి వ్యక్తికి వారి శ్రమలు తెలుసు. కానీ ఆ శ్రమల నుంచి విడుదల పొందుకోవడానికి ఒక మార్గం ఉన్నది, అది క్రీస్తు. ఒకే ఒక మర్మం, ఒకే ఒక టాప్ సీక్రెట్. ఆ టాప్ సీక్రెటే యేసు ప్రభు. ఎందుకంటే ఆయన ఆల్ ఇన్ వన్ నేచర్. ఆయనలో సమస్తం ఇమిడి ఉన్నది. నీ ప్రతి ప్రశ్నకు ఆయన పుట్టుక సమాధానం, ప్రతి శ్రమకు ఆయన పుట్టుక సమాధానం. అది నిజమైన సీక్రెట్. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాలు ఎన్ని దేశాలుగా పిలువబడుతున్నాయో, ఎన్ని ఖండాలు అయితే ఉన్నాయో, ప్రతి ఒక్కరూ ఆయన జననం గురించి సంబరాలు చేసుకుంటున్నారు. బికాస్ హీ ఈజ్ అ రియల్ విక్టరీ, హీ ఈజ్ అ రియల్ గాడ్, బికాస్ హీ ఈజ్ ద గాడ్, హీ ఈజ్ అ క్రియేటర్, ద బైబుల్ సేస్. హీ ఈజ్ ద గాడ్, ద బైబుల్ సేస్. ఎందుకంటే ఆయన సత్యమును ప్రకటించడానికి, అసత్యము నిమిత్తం రాలేదు, కానీ సత్యము గురించి చెప్తున్నాడు. సో ఆయన సత్యవంతుడని బైబిల్ సెలవిస్తున్నాడు. సో ఈజ్ రియల్
గాడ్. సో ఆ రియల్ ఎందుకు భూమి మీదకి వచ్చి ఉన్నాడు, ఆ మర్మం గురించి ఒకవేళ తెలుసుకోవాలని మీరు పరిశోధనలు ప్రారంభం చేస్తే, ఒక దినం కొరకు ఆలోచన చేస్తే దినంలో కంప్లీట్ అవుతుంది. సంవత్సరం కొరకు ప్లాన్ చేస్తే సంవత్సరాలు గడుస్తాయి. కానీ పరిశోధనలు ప్రారంభం చేస్తే అది ఎంతటి వరకని వాయుష్య కూడా సరిపోదు. ఎందుకంటే ఆయన గురించి చరిత్రలు అన్ని రకాలుగా చెబుతున్నాయి. సో ఈయన పుట్టుక గురించి, ఈయన సర్వమానవాళి పాపాల నిమిత్తము పుట్టి ఉన్నాడు. సో ఆయన పాపరహితుడు, కన్యక గర్భమందు పుట్టి ఉన్నాడు. సో ఈ శుభవార్త సకల జనములకు, భూమి ఎంతవరకు అయితే భూమి కనుచూపుల మేరకు కనబడుతున్నదో అంతవరకు ప్రకటింపబడము, అది దేవుడు ఒక విలువైన మర్మమును భూమి మీద సర్వ మానవానికి ప్రకటన చేయడానికి ఆ వార్తను ఈరోజు మనకు ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ రకరకాలుగా మనుషుల ద్వారా బయలుదేరినది. ఇది నిజం. నమ్మిన వారికి ఇది నిజమైన క్రిస్మస్. ఆయన గురించి పరిశోధనలు చేయాలి, సత్యాన్ని గ్రహించమని ఈరోజు క్రిస్మస్ పేరిట విక్టరీ ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్ తరపు నుంచి ప్రతి ఒక్కరికి శుభములను తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నిజమైన దేవుడు, నిజమైన రియల్ గాడ్, అసలు సత్యం ఏమిటో గ్రహించడానికి మీరు పరిశోధనలు ప్రారంభం చేస్తే మీకు ఆయన దొరుకుతాడు. సో ప్రైజ్ లార్డ్ అండ్ హ్యాపీ క్రిస్మస్.